డిఫరెంట్గా పెట్టారు కదా స్కూల్స్ లాగా వాస్తవం ఉంటుంది. ఆయన పేరు సుచిత. నేను ఇలా కంప్యూటర్ హార్డ్వేర్ ఫ్యాకల్టీని. హార్డ్వేర్ రంగంలో అంటే ఫస్ట్ అమ్మాయి. నేను నేర్చుకున్న తర్వాత ఇప్పటికీ నార్మల్ 10% ఒక 500 అబౌవ్ పర్సన్స్కి నేర్పించాను. సో డఫ్ ఎడ్యుకేషన్ అనేది 3 years బిఫోర్ నాకు వచ్చిన ఆలోచన. ఇలాగా కొంతమంది చదువుకొని మళ్ళీ షాప్లో చికెన్ సెంటర్లో ఫ్లోరింగ్ ఇలాగ చూసి సో వాళ్ళకి మనం టెక్నికల్ నాకు వచ్చిన విద్య అంటే హార్డ్వేర్ నేర్పించాలని ఆలోచన వచ్చాక కొంతకాలం మాత్రం నాకు అసలు స్ట్రగల్ అయ్యింది. తర్వాత ఇలాగా ప్రజ్వల్వాణి వెల్ఫేర్ సొసైటీని రన్ చేస్తూ సో సొసైటీ త్రూగా ఇలా డిజబుల్స్ డఫ్ అండ్ డమ్ ఫిజికల్ హ్యాండిక్యాప్స్ వీళ్ళకి టెక్నికల్గా అంటే స్వయం ఉపాధి కోసం ఉపయోగపడేది. నార్మల్ వారికి ఎలాగైతే నేను స్వయం ఉపాధి కోసం నేర్పిస్తున్నాను. సో వీళ్ళు కొంచెం కష్టం ఏంటంటే సైన్ లాంగ్వేజ్లో నేర్పించాలి. సో అంతా వర్క్ అంతా సౌండ్ మీద డిపెండ్ అయి ఉంటుంది సర్వీసింగ్. సో డిపెండెంట్ సౌండ్ని ఎల్ఈడి ద్వారా లైటింగ్లో చేంజ్ చేసి వాటితో కూడా వీళ్ళు ఇప్పుడు హార్డ్వేర్ నెట్వర్క్ నేర్పిస్తుంది. అలాగే మొబైల్ మెకానిజం కూడా. సో నేర్చుకున్న నార్మల్ పీపుల్ లాగా వీళ్ళు కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకోగలుగుతున్నారు. సో వీళ్ళకి క్లాస్ అనేది మనం నార్మల్గా చెప్తాం, ప్రతి వాళ్ళు సైకిల్ చేసి మాట్లాడతాం, కానీ సైన్ లాంగ్వేజ్ వీళ్ళకి మాట్లాడుతున్నది ఇంగ్లీష్ ఉంటుంది. సో కొన్ని తెలుగు పదాలు ఉంటాయి, అలాగే కొన్ని హిందీ ఉంటాయి. సో ఆ మూడింటికి కూడా సైన్ లాంగ్వేజ్ అంటే ఆల్ఫాబెట్స్ అలాగే మనకి ఏబిసి అని మనం మాట్లాడతాం. ఈ స్పీచ్ థెరపీ త్రూగా కొంతమంది అర్థం చేసుకుంటారు ఎవరైతే బాగా కొంచెం చదువుకున్నాం. మిగతా వాళ్ళ లర్నింగ్ స్టేజ్ అయితే సేమ్ అలాగే ఏబిసి డి అని చెప్పేసి. సో చెప్తున్న క్లాస్ తరఫు వర్డింగ్స్ని హ్యాండ్స్ నుంచి సైన్ చేస్తూ చెప్తాను. దాని తర్వాత గ్రాఫ్స్ ఇలాగ బోర్డు మీద గ్రాఫ్స్ వేసి మదర్ బోర్డు ఉన్నదంటే దాని ఐడెంటిఫై పార్ట్స్ వాటి కోసం స్పెల్లింగ్లో మనం చెప్పి వర్క్ చేస్తున్నప్పుడు ప్రాక్టికల్ ఎవరైనా చేయిస్తాం కాబట్టి ఇది మనకి ఇంకా ఈజీ. ఎందుకంటే ఎక్కువ వెబ్ మీద ఎక్కువ సపోర్టింగ్ ఉంది. సో ఇప్పుడన్నీ కూడా మనకి ఏవైతే మనం తీసుకొని వచ్చి చూపించలేమో ఇంటర్నెట్ త్రూగా నేను మళ్ళీ అవి క్లాసెస్ కానీ వాటికి సంబంధించిన మెటీరియల్స్ కానీ షో చేస్తాను. సో సర్వీసింగ్ అనేది నేను సర్వీస్ ఇంజనీర్ కాబట్టి సో బయట అవుట్ సైడ్ వర్క్స్ నేను ఎక్కువ చేస్తాను. సో నాతో పాటు ప్రతి సర్వీసింగ్కి నేను పడుతుంటాను. సో ఈ ఐటీ రంగంలో మొబైల్ సర్వీసింగ్స్, ఏసీ రిఫ్రిజరేషన్, ఎలక్ట్రీషియన్స్, ఫ్లోర్ మేకింగ్స్, పెయింటింగ్స్, సో అలాగే కార్పెంటింగ్ వర్క్స్ వీటిలో ఇంకా ఉన్నారు. ఇప్పటివరకు కార్పెంటింగ్, పెయింటింగ్స్ వర్క్స్లో ఉన్నారు. కానీ నార్మల్ పీపుల్స్తో పాటు సేమ్ మనం ఎలాగైతే వర్క్ చేస్తున్నామో వీళ్ళు అలాగే వర్క్ చేయగలం. సో ఇప్పటివరకు అయితే నేను జనశిక్షణ సంస్థలో గత 7 ఏళ్ళు బట్టి ఉద్యోగం చేస్తున్నాను. సో నాకు సహకరించిన జనశిక్షణ సంస్థను వీళ్ళని నేను ఇలాగ చెప్పాలి, వీళ్ళ క్లాసెస్ కోసం ఇలా నేను ఆరాటపడుతున్నాను సార్, నాకు ఒక అవకాశం ఇవ్వండి నాకు అవకాశం ఇచ్చారు. సో ఈ పిల్లల్ని తీసుకొని వచ్చి జనశిక్షణ సంస్థలో చెప్పి ఇప్పుడైతే మనకి ఎక్కువ పిల్లలు అయ్యారు కాబట్టి కొంతవరకు ఈ అవకాశం ఈ సంస్థ ద్వారా అవలేని పక్షులని బయటకు వెళ్ళి నేను ఒకసారి సపరేట్గా ఒక డిజబుల్ ఎడ్యుకేషన్ టెక్నికల్ సొసైటీని ఫామ్ చేద్దామన్న ఉద్దేశంతో చేశాను. సో అక్కడ చేసినా ఎక్కడ చేసినా నాలాగే ఎన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో వాళ్ళందరితో స్పెషల్ రిక్వెస్ట్ ఏంటంటే వీళ్ళు కూడా నేర్చుకోవడానికి వస్తారు. సో దయచేసి వీళ్ళు కూడా అవకాశం ఇవ్వండి. సో ఉచిత టెక్నికల్ విద్య ఇవ్వగలిస్తే సో ఎక్కడ ఎవరు కూడా ఎన్ని టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్ నడుపుతున్నారు ఒక్కరిద్దరికైనా మనం సాయం చేస్తే ఆ రకంగా చూస్తే కొన్ని వందల మందికి మనం చేయగలం. సో మహిళా దినోత్సవం సందర్భంగా అందరికీ కూడా విష్ వెరీ హ్యాపీ విమెన్స్ డే, స్పెషల్ ఫర్ లేడీస్. సో నార్మల్గా అందరూ టెక్నికల్ రంగం కంటే చాలా దూరంలో ఉంటారు. ఇంట్లో గ్యాస్ పై పాడైపోయినా పక్కన వాళ్ళ పిల్లలు బాగు చేయించుకుంటారు. సో లేడీ చేయలేదంటే ఏమీ లేదు. నేను కూడా ఒక లేడీని, నేను ఇలా హార్డ్వేర్ ఫీల్డ్ వచ్చి నెంబర్ 1లో ఉన్నాను. ఈరోజు నాకు నేను చేసిన వర్క్ ఈ పనులు ఇవన్నీ అవకాశం ఇవన్నీ చూసుకొని నాకు కూడా ఉన్నంత పురస్కారంతో వరకమని ఆర్ట్ అకాడమీ వాళ్ళు పురస్కారంతో సన్మానిస్తున్నారు. సో వాళ్ళు కూడా కృతజ్ఞత. సో నాలాంటి వాళ్ళు ఎవరైనా కూడా ఇలాంటి వర్క్ చేస్తున్నారు అని అంటే నన్ను కూడా కాంటాక్ట్ చేయండి. నేను కూడా ఉన్నంత వరకు మీరు కూడా నన్ను సాయం చేయవచ్చు, నేను కూడా మీకు సాయం